భాగవతం దశమస్కంధంలో పోతన గారు అంటారు, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణీందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. ఆనాడు భాగవతంలో దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి పరవశించిపోయినట్లుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ధర్మపురిలో రుక్మిణీ సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దర్శనం చేసినటువంటి వాళ్ళ హృదయం ఆనందంతో తలమునకలు వేస్తుంది. చిన్న మూర్తి ఉండేవారుట స్వయంభూగా, తరువాత పెద్ద మూర్తిగా ప్రతిష్ఠ చేశారట 1866 సమయంలో.